తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్మాలో రాత్రి 10 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న ఊర్వశివో రాక్షసివో సీరియల్ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. 18 డిసెంబర్ 2023న ఈ సీరియల్ను ప్రారంభించారు. బిగ్ బాస్ 7వ సీజన్ పూర్తయిన తర్వాత ఈ సీరియల్ ను ప్రారంభించారు కాబట్టి ఊర్వశివో రాక్షసివో సీరియల్ కు శుభం కార్డు వేశారు. 30 ఆగస్టు 2024 అంటే ఈ రోజున ఊర్వశివో రాక్షసివో సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. 184 భాగాలుగా ఈ సీరియల్ ను రూపొందించారు. క్లైమాక్స్ లో రక్షితకి యావజ్జీవ శిక్ష, ధీరేంద్రకి అతడి స్నేహితులకి 12 సంవత్సరాల శిక్ష వేసి అలా సీరియల్ ను ఎండ్ చేశారు. చివరన వైష్ణవికి కూతురు పుట్టినట్లు చూపించి కథను సుఖాంతం చేశారు. ఎపిసోడ్ చివరన మళ్ళీ ధీరేంద్ర వచ్చినట్లు, కాకపోతే ధీరేంద్ర వైష్ణవిలో దుర్గాదేవిని చూసినట్లు చూపించారు. అంటే దానికి అర్థం ధీరేంద్ర లాంటి ఎంతమంది వచ్చినా దుర్గాదేవిలా ఎదుర్కొంటుంది అన్నట్లు మనకి చివరన చూపించారు. ఇలా ఊర్వశివో రాక్షసివో సీరియల్ కు శుభం కార్డు వేశారు. క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ గా 184 భాగాల పాటు ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. విజయేంద్ర క్యారెక్టర్ లో నిఖిల్, దుర్గా క్యారెక్టర్ లో ఆయేషా, ధీరేంద్ర క్యారెక్టర్ లో వినయ్ సింధ్యా, రక్షిత క్యారెక్టర్ లో ప్రగతి, వైష్ణవి క్యారెక్టర్ లో కావ్యశ్రీ, పురుషోత్తం క్యారెక్టర్ లో విజయ్ ఆదిరాజ్, జయరాజ క్యారెక్టర్ లో శిరీష, రుద్రరాజ్ క్యారెక్టర్ లో విజయ్ యాదవ్, లీలావతి క్యారెక్టర్ లో లక్ష్మీప్రియ, వాసు క్యారెక్టర్ లో ఎన్కే కృష్ణ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇంకా దయాసాగర్, పవిత్ర ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. పోలూరు ప్రొడక్షన్స్ నుండి వచ్చిన ఈ సీరియల్ ఇవాళ్ల ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. ఈ సీరియల్ కు శ్రీనివాస్ మల్లెల దర్శకత్వాన్ని వహించారు. హిందీలో స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అయిన ఏక్ హసీనా తీకి రీమేక్ గా ఈ సీరియల్ ను రూపొందించారు. ఊర్వశివో రాక్షసివో సీరియల్ 184 ఎపిసోడ్స్ గా రూపొందించడం, ఈ సీరియల్ కు ఇంత త్వరగా శుభం కార్డు వేయడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఊర్వశివో రాక్షసివో సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఊర్వశివో రాక్షసివో సీరియల్ రాత్రి 10 గంటల స్లాట్ లో కూడా చక్కటి విజయాన్ని పొందింది. ఎన్నో తప్పులు చేసిన ధీరేంద్ర అలాగే రక్షితలకి చివరన శిక్ష వేశారు. ఊర్వశివో రాక్షసివో సీరియల్ రాత్రి 10 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులకి ఇవాళ గుడ్ బై చెప్పింది. ఈ సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? ఈ సీరియల్ క్లైమాక్స్ కి మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి.